గజం భూమి కేవలం 5,000 రూపాయలతో 135 గజాల డిటిసిపి అండ్ రేరా ఫ్లాట్ కేవలం 7 లక్షలు మాత్రమే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, దాంట్లో కొత్తగా స్టెప్ ఇన్ అయితే ఎలా కెరియర్ ఎలా ఉంటుందని చూసాము, సేల్స్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసాము. మరి ఒక కస్టమర్ ఒక ప్రాపర్టీ తీసుకోవాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి? కస్టమర్ ప్రాపర్టీ కొనే ముందు మేడం ఏ లొకేషన్లో ప్రాపర్టీ కొంటున్నాడో పర్టికులర్గా చూడాలి. రెండోది తను కొనబోయే ప్రాపర్టీ ఏ ఏ గవర్నమెంట్ బాడీస్తో అప్రూవ్డ్ అయింది, ఐదర్ హెచ్ఎండియా ఆర్ డిటిసిపి. సో అప్రూవ్డ్ అయినప్పుడు దానికి చూడండి ఎల్పి నెంబర్, లేఅవుట్ పర్మిషన్ ఉందా లేదా, రెండోది రేరా వచ్చిందా లేదా, ఇవన్నీ పర్టికులర్గా చూసుకోవాలి. రెండోది ఇప్పుడు ఏంటంటే ఏ కంపెనీ అయినా కూడా లీగల్ ఒపీనియన్ కాపీ ఇస్తున్నది. లేదు అంటే మనకు పర్సనల్గా అడ్వకేట్ ఉన్నట్టయితే మనము వాళ్ళ డాక్యుమెంట్ అంతా ప్రొవైడ్ చేసినటువంటి మన లీగల్ ఒపీనియన్ తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఆ సరౌండింగ్ మనము ఇదంతా వెంచర్ భాగం అయితే ఆ సరౌండింగ్ ఎటువంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి, అక్కడ రోడ్ కనెక్టివిటీ ఉందా, రైల్వే కనెక్టివిటీ ఉందా, ఎయిర్వే కనెక్టివిటీ ఉందా, లేదు పర్టికులర్గా అక్కడ ఉన్నటువంటి కంపెనీస్ ఏంటి, ఇక్కడ ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలుగుతుంది అనేది మనకు తెలిసినప్పుడు ఆ పర్టికులర్గా తీసుకోవడం వల్ల మనం ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా అక్కడ కొనవచ్చు మనం. సార్, ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీ కొనే ముందు పెట్టేసాం, మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టేసాం దాంట్లో. సో అది మనకి వర్తబులా కాదా అనేది తెలుసుకోవాలి అంటే ఎలా ఉంటుంది? అంటే పెట్టేశాక తెలుస్తుంది మనకి. అది తర్వాత బిఫోర్ తెలియాలి అంటే మనకి అక్కడ ఏజెంట్ అడ్వైజర్ అనుకున్నాం మనం ప్రీవియస్ వీడియోలో. సో తను ఎలా మనకి సజెస్ట్ చేస్తాడు? మీరు అడ్వైజర్తో క్లియర్గా మాట్లాడినప్పుడు ఏంటంటే అక్కడ మనము ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అడిగినప్పుడు ఆ సరౌండింగ్ వచ్చే డెవలప్మెంట్స్ గురించి చెప్తారండి. అందులో ఎంతవరకు డెవలప్మెంట్స్ వచ్చాయో ఒకటి చూసుకున్నట్టయితే మనము ఆఫ్టర్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత చెక్ చేసినట్టయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈ ఇయర్ ఇన్వెస్ట్ చేసాము, నెక్స్ట్ ఇయర్ ఏ కంపెనీస్ వచ్చాయో లేదో ఆ పర్టికులర్ సరౌండింగ్లో చూస్తే మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే మనకు ఇప్పుడు సిటీ సరౌండింగ్ మొత్తం ఎస్ఈజెడ్లు క్రియేట్ చేయబడ్డాయి. సో ఎవ్రీ ఎస్ఈజెడ్లో ఏదో కంపెనీ ఎవ్రీ మంత్ అలాట్ చేయబడుతుంది. సో దానివల్ల ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయబడుతుంది కాబట్టి ఆ పర్టికులర్ ఏరియాలో ఆటోమేటిక్గా మనకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబడింది కాబట్టి మనకు ఆడ భూమి వాల్యూ కూడా ఎవ్రీడే పెరుగుతుంటుంది. సో ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత అప్రిషియేషన్ పెరుగుతుంటుంది, గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ కూడా పెంచుతూ పోతుంటుంది కాబట్టి సో డెఫినెట్గా ఎవరైతే ఇన్వెస్టర్ ఉందో తనకు ఆర్థికంగా లాభం పొందినట్టే. సార్, ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేయాలి అంటే అది ఫ్లాట్ చేయాలా, ప్లాట్లో చేయాలా, కమర్షియల్గా చేయాలా, కమర్షియల్ బిల్డింగ్ ఎక్కడ నేను ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటే ఏం చెప్తారు? అంటే రెగ్యులర్ ఇన్కమ్ కావాలి, నేను సర్వైవల్ కావాలి, రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అని అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదు సఫిషియెంట్ అమౌంట్ ఉంది, నాకు సిటీ బయట వద్దు, నాకు సిటీలో కావాలి అనుకున్న వాళ్ళు కొంతమంది కమర్షియల్గా ప్రిఫర్ చేస్తారు, కొంతమంది రెంటల్ ఇన్కమ్ ప్రిఫర్ చేస్తారు. లేదు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాలి అనుకున్నప్పుడు ఓపెన్ ఫ్లాట్ ది బెస్ట్ అండి. ఎందుకంటే ఓపెన్ ఫ్లాట్లో మీకు అప్రిషియేషన్ అనేది మోర్ దెన్ 1000% 100% వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బిఫోర్ కరోనా ముందు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆఫ్టర్ కరోనా తర్వాత ల్యాండ్ వాల్యూ పడిపోద్ది అనుకున్నారు అందరూ. ఇవాళ చూస్తే మార్కెట్ వాల్యూ మీరు అనాలిసిస్ చేసినా కూడా తెలిసిపోతుంది. ఇలా హైదరాబాద్ మార్కెట్ 170 crores per acre. ఒక నియోపోలిస్ చూసుకున్నట్టయితే కోకాపేట, ఇట్లా మనము ఏ ఏరియాని కంపేర్ చేసినా కూడా మనము హైదరాబాద్ మార్కెట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా వితిన్ 5 years మీరు పెట్టిన దానికి ప్రతి రూపాయికి రూపాయి కలిసి వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఉందండి. ఓపెన్ ఫ్లాట్ ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అని చెప్తాను నేను. రాజేష్ రెడ్డి గారు, ఒక విషయం చెప్పండి. కమర్షియల్ ప్రాపర్టీస్ చూసుకుంటే హైదరాబాద్లో కమర్షియల్ ప్రాపర్టీస్ అంటే ఏం చెప్తారు మీరు? కమర్షియల్ ప్రాపర్టీకి హైదరాబాద్లో హ్యూజ్ డిమాండ్ ఉందండి, డిమాండ్ లేదని కాదు. సో మన దగ్గర సఫిషియెంట్ మనీ ఉండి మనం రెంటల్ ఇన్కమ్ గెయిన్ చేయాలి, సిటీలో మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకున్నప్పుడు కమర్షియల్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయడం మంచిదండి. సో మనకు ఎటువంటి ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయలేదు, మనం ఫస్ట్ ప్రాపర్టీ కమర్షియల్ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మాత్రం దాని మంచిది కాదని చెప్పగలుగుతాను నేను. ఈ ప్రాపర్టీలో డాక్యుమెంట్స్, లీగలైజేషన్ ఇదంతా ఎలా ఉంటుంది సార్? ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది? డెఫినెట్గా లీగల్ ఒపీనియన్ కాపీస్ ఉంటాయి. దెన్ ఏ సర్టిఫైడ్ బాడీ నుంచి అయితే హెచ్ఎండి నుంచి కానీ వాళ్ళు తీసుకున్నటువంటి అప్రూవ్డ్ కాపీ కానీ రేరా సర్టిఫైడ్ కానీ ఉన్నప్పుడు ఏంటంటే ఇవన్నీ మనం ఒకసారి మన అడ్వకేట్ ద్వారా చెక్ చేసుకున్నట్టయితే ఆల్రెడీ కంపెనీ చేసి ఉంటుంది, ఇదంతా ప్రాసెస్ చేసి ఉంటుంది. అదొక కాపీ తీసుకొని మీరు పర్సనల్గా చెక్ చేసుకోండి. దెన్ దాంతోపాటు మన అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినట్టయితే వాళ్ళు కూడా ఒక లీగల్ ఒపీనియన్ ఇస్తారు. దాని తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు మనం తీసుకోవాలా వద్దా, ఈ ప్రాపర్టీ రైటా కాదా అనేది మనకు అప్పుడు తెలిసిపోతుంది. సో ఫైనల్గా చెప్పండి రాజేష్ గారు, ఇప్పుడు ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాం, మనం చాలా మాట్లాడుకున్నాం దీని గురించి, డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం, ప్లాట్ తీసుకోవాలా, కమర్షియల్ బిల్డింగ్ అనుకున్నాం. సో ఫైనల్గా మీరు ఒక వ్యూవర్కి ఏం చెప్తారు? ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఆ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, దాని కనెక్టివిటీ ఎలా ఉంది, ఆ ప్రాపర్టీ తీసుకునే ప్రాపర్టీ డెవలప్మెంట్స్ ఎలా చేస్తున్నారు, అది ఎంతవరకు లీగలైజ్డ్ ఉందనేది మాత్రం డెఫినెట్గా చూసుకోవాలండి. దాన్ని బట్టి మనకు ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు డెఫినెట్గా మీరు అనుకున్నటువంటి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారో ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. రాజేష్ గారు, ఇప్పుడు ఈ ప్రాపర్టీలో హెచ్ఎండిఏ, డిటిసిపి ఈ లేఅవుట్స్ ఎలా ఉంటాయి, వాటి గురించి కొంచెం వివరంగా. హెచ్ఎండిఏ డిడిసిపి అంటే మేడం హైదరాబాద్ లిమిట్స్ ఎంతవరకు అవుతుందో, గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్ ఉన్నదో ఇదంతా కూడా హెచ్ఎండిఏ పరిధిలోకి వస్తుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కింద ఉంటుందండి. ఈ హెచ్ఎండిఏ ఫ్లాట్స్కు డిడిసిపి ఫ్లాట్స్కి వచ్చేసి సపరేట్ బాడీస్ ఉన్నాయి. హైదరాబాద్ లిమిట్స్లో ఉంటే హెచ్ఎండిఏ వాళ్ళు అప్రూవ్డ్ ఇస్తారు. హైదరాబాద్ సరౌండింగ్ దాటి డిస్టిక్ లెవెల్లోకి వెళ్తే డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వాళ్ళు ఇస్తారు, డిటిసిపి ఇస్తారు. ఈ రెండింటికి మ్యాండేటరీ రేరా అండి. సో ఈ రెండింటికి మ్యాండేటరీ ఉన్న రేరా సర్టిఫైడ్ ఉన్నటువంటి ఏ లేఅవుట్లు అయినా కూడా అప్రూవ్ లేఅవుట్లో వెంచర్లో తీసుకోవడం వల్ల ఏం అడ్వాంటేజ్ ఉందంటే వాళ్ళు ఎగ్జిస్టింగ్ రోడ్లు వేసేస్తారు, వాటర్ కనెక్టివిటీ ఇస్తారు, డ్రైనేజ్ ఇస్తారు, ఎవెన్యూ ప్లాంటేషన్, పార్క్స్, సరౌండింగ్ వాల్స్, సెక్యూరిటీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. కొన్ని కంపెనీస్ 15 years 10 years మెయింటెనెన్స్ ఇస్తున్నాయి. సో ఇదంతా మనకి ఏంటంటే బెనిఫిట్గా ఉంటుంది. మన ప్రాఫిట్లోకి ఎవరు రారు, సెక్యూరిటీ పరంగా బాగుంటుంది. దెన్ ఏంటంటే మనకు అక్కడ మనం ఇవన్నీ లీగలైజ్డ్గా చేసి ఉంటాయి. సో రోడ్లు ఇవన్నీ కనెక్టివిటీ డెవలప్ చేయడం వల్ల ఏంటంటే మనం రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా హెచ్ఎండిఏ డిటిసిపిలో ఉండడం వల్ల కస్టమర్కి కూడా రేపు రీసేల్ చేయాలన్నా, లేదు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా, లేదు ఎవరికైనా ఏదైనా గిఫ్ట్ కింద ఇవ్వాలనుకున్నా కూడా చాలా చూడడానికి చాలా బాగుంటుంది, ప్రాఫిటబుల్గా ఉంటుంది. దాని నియర్ బై డెవలప్మెంట్స్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు ఇనిషియల్గా మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందో అది రోజు రోజు గెయిన్ అవుతుంటుంది, ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో హైదరాబాద్ సరౌండింగ్ ఆల్మోస్ట్ ఇప్పుడు 30 to 40 kilometers దాకా హెచ్ఎండిఏ లిమిట్స్ ఉంది. మనం హెచ్ఎండిఏ లిమిట్స్ తర్వాత డిటిసిపి స్టార్ట్ అవుతుంది, డిస్ట్రిక్ట్ లిమిట్స్లో ఉంటుంది. సో మరి డిస్ట్రిక్ట్ మున్సిపాలిటీ ఎవరికి వెళ్తారంటే ఆ పర్టికులర్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ కింద మళ్ళీ అక్కడ ప్రాపర్టీస్ డెవలప్ చేయబడుతుంటాయి. వాళ్ళు అథారిటీ చేస్తారు, ఆ మున్సిపాలిటీ వాళ్ళు డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. రాజేష్ గారు, ఒక విషయం చెప్పండి. హైదరాబాద్లో మంచి ప్రాపర్టీ అంటే ఒక 2-3 చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఇన్వెస్ట్ చేయడం గురించి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనము ఇప్పుడు మనకు ట్రెండింగ్గా ఉన్నటువంటి చూసినట్టు హైవే చూసినట్టయితే మహేశ్వరం నడుస్తుంది, బాగా ఉందండి. ఎందుకంటే అక్కడ వచ్చేటువంటి ఫార్మాసిటీ కానీ ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఆదిబట్ల, రావిరాల ఈ సిటీ కానీ, దెన్ మనకు ఇటు వచ్చినట్టయితే బెంగళూరు హైవేలో లాస్ట్ 20-25-30 years నుంచి మనకు ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీ ఉందండి. అక్కడ ఫార్మా ఇండస్ట్రీ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉంది, ఐరన్ ఇండస్ట్రీ ఉంది, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్ చేయడమైనా, ఇటు శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్ చేయడమైనా, ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేయడమైనా, సో కమర్షియల్గా ఈ హైవేస్ అన్నీ కూడా ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ కంపెనీస్ వస్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి కంపెనీస్ కానీ, ఐటీ సెక్టర్ కానీ, డేటా సెంటర్స్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ వల్ల ఏంటంటే ఈ పర్టికులర్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడం వల్ల లాభదాయకం అని చెప్తానండి. థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ అండి.